ఓ గొప్ప దైవజనుడు అనే మాట ఏంటంటే, మరణములో మనము ఈ భూమి మీద ఉన్న గృహమును వదిలిపెట్టి వెళ్ళము, కానీ బదులుగా మన సొంత గృహమునకు వెళ్తాము అని అంటారు. దేవుడు ఈ లోకంలో మనకిచ్చిన పనిని, అది ఏ పనైనా సరే, ఆ పనిని విశ్వాసముతో నిర్వర్తించి ఆ పనిని ముగించి నిత్యత్వంలో మన కొరకు ఉన్న బహుమానం కొరకు ఎదురు చూడడమే నిజమైన విశ్వాసుల యొక్క జీవితం. ఈ లోకంలో జీవితం యొక్క ముగింపు కానే కాదు అంటాడు ఇంకో దైవజనుడు. సహజంగా ఈ లోకయాత్ర మనం ముగించుకున్న తర్వాత ఇక అయిపోయింది, అంతా అయిపోయింది అనుకుంటాము. కొందరైతే మరొక జన్మ ఉంటుంది అని అంటారు. మరికొందరు మరణము తర్వాత మళ్ళీ చేసిన పుణ్యాలను బట్టి కుక్కగానో, పిల్లిగానో, పందిగానో, కాకిగానో, పావురంగానో ఏదో ఒక జంతువుగా పుడతాము అని అంటారు. సహజంగా ఈ లోకంలో చాలామంది వారి యొక్క తల్లిదండ్రులు లేదా వారి స్నేహితులు, వారి బంధువులు, వారి తోబుట్టువులు మరణించిన తర్వాత కాకిగా వచ్చినట్లు ఏ కాకి కూడా చెప్పలేదు. పోనీ ఏదైనా జంతువుగా వచ్చినట్లు ఏ వ్యక్తి కూడా చెప్పలేదు. దయచేసి గమనించాల్సింది ఏంటంటే, సహజంగా ఈ లోకంలో ఉండే ప్రజలు వారి వారి యొక్క ఉద్దేశాల ప్రకారం అనుకుంటూ ఉంటారు, ఇదే చివరి జన్మ, తర్వాత ఏ జన్మ ఉండదు అని అంటారు. అయితే మరణమును జయించిన ఒక వ్యక్తి మాత్రం సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు, మరణము తర్వాత జీవం ఉన్నది అని. అంటే మరణము తర్వాత జీవం ఉన్నది అని ఎవరు చెప్పగలరు? మరణించిన తర్వాత ఆ మరణాన్ని రుచి చూచి తిరిగి లేచి మన మధ్యకొచ్చి సాక్ష్యం ఇవ్వగలిగిన వ్యక్తి మాత్రమే మరణం తర్వాత జీవం ఉన్నది అని చెప్పగలడు. భూమి పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఏ ఒక్కరు కూడా మరణించిన తర్వాత తిరిగి లేచిన చాడలు గాని, సాక్ష్యాలు గాని, ఛాయలు గాను లేవు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మూడో దినమున పునరుద్ధానుడైన తర్వాత ఆయన సాక్ష్యం ఇచ్చాడు, మరణం తర్వాత జీవం ఉన్నదని. అప్పటి వరకు ప్రజలందరికీ అనేక రకాల అపోహలు ఉండేవి. పునర్జన్మ సుకృతంగా మనం అలా పుడతాం, ఇలా పుడతాం అని అనుకునేవారు. కొందరైతే మరణం తర్వాత ఏమి లేదు, ఇక అంతే, మనిషి జీవితం ఈ భూమి మీద అయిపోయిన తర్వాత ఖతం అని అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో, ఆయన శ్రమపడి, సిలువేయబడి, చనిపోయి, సమాధి చేయబడి మూడవ దినమున లేచిన తర్వాత అప్పుడు లోకం గుర్తించింది మరణము తర్వాత జీవం ఉన్నదని. ఆయన తర్వాత పరలోకమునకు ఎక్కి తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు అని బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తుంది. అయితే మరణము తర్వాత ఏముందట? జీవం ఉన్నది. ప్రతి విశ్వాసి కూడా ఇలాంటి ఓ గొప్ప నిరీక్షణ కలిగి బ్రతకాలి. దైవజనులు బిల్లి గ్రహం గారు అనే మాట ఏంటంటే, నేను ఈ లోకంలో కళ్ళు మూసిన మరుక్షణము పరలోకంలో కళ్ళు తెరుస్తాను అని విశ్వాసంతో చెప్పాడు. ఈ లోకము తాత్కాలికమైనది. మనం ఎప్పుడు కూడా మన యాత్రను ముగించుకొని వెళ్ళవలసిన వారమే. దావీదు భక్తుడు అంటాడు 119వ కీర్తన 19వ చరణంలో, నేను ఈ భూమి మీద పరదేశినై ఉన్నాను అని అన్నాడు. అపోస్తుడైన పేతురు గారు 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో అన్నాడు, గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి అని సాక్ష్యం ఇచ్చాడు. అదే అపోస్తుడైన పౌలు గారు అయితే ఫిలిప్పీలకు రాసిన 3వ పత్రిక 19 మరియు 20 వచనాల్లో అన్నాడు, మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది అని అన్నాడు. ఈ లోకంలో మన పౌరస్థితి లేదు, మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. అయితే పేతురు గారు అంటారు, నా గుడారమును వదిలిపెట్టుటకు త్వరపడుచున్నాను అని అంటాడు. మన గుడారము ఎప్పుడో ఒకరోజు వదిలిపెట్టవలసిన వారమే. సిద్ధంగా ఉన్నావా అనేదే ప్రశ్న. ఒక గొప్ప దైవజనుడు పాడే పాట ఏంటంటే, ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది, సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. కేవలము ఈ లోకాన్ని చూడడానికి వచ్చిన జస్ట్ యాత్రికులు మాత్రమే. అందుకే ఈ లోకయాత్రను ముగించుకొని వెళ్లాల్సిందే. ఇక్కడ నీకు ఎక్కువ కాలం బ్రతకడానికి లేదు. దైవజనులు మోషే గారు అన్నారు, నరుని ఆయుష్కాలము 70 లేదా 80, అంతకంటే ఎక్కువేం లేదు. ఎప్పటికైనా ఈ గుడారమును విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే అని అన్నాడు. యోబు గారు అన్నారు, యోబు గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనంలో, మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి అని అన్నాడు. సూర్యుని యొక్క గమనమును బట్టి నీడ ఎన్ని దిక్కులు మారుతా ఉంటుంది రోజుకి. ఉదయకాలం సూర్యుడు ఉదయించినప్పుడు మనకు షాడో కనిపిస్తుంది, కానీ
సూర్యుడు అస్తమించినప్పుడు షాడో మాయమైపోద్ది. గమనించాల్సింది ఏంటంటే మనం ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా మనం నీడవలే ఉన్నాము. ఎప్పుడు పోతామో తెలియదు. మన బ్రతుకులు త్రాసు మీద దుమ్ములాగా ఉన్నవి, పురుగులాగా ఉన్నవి. కాబట్టి అవి ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు. మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి అని అంటున్నారు భక్తులు. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు, 2 సత్యాలు ఏంటంటే, మొదటిది, నిత్యత్వంతో మనం పోల్చుకున్నప్పుడు ఈ లోకంలో మన జీవితం చాలా చిన్నది అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చే ఆ మహిమతో పోల్చుకున్నప్పుడు, పరలోకంతో మన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు, పరలోకంలో మన పౌరసత్వం గురించి మనం ఆలోచించినప్పుడు, ఈ లోకంలో మన పౌరసత్వం కేవలం బహు చిన్నది. ఆయుష్కాలం 70 లేదా 80 సంవత్సరాలే. కానీ పరలోకంలో మన భవిష్యత్తు ఏంటో తెలుసా? యుగాయుగాలు, యుగాయుగాలు జీవిస్తాం. ప్రభుతో కూడా మనం యుగాయుగాలు జీవిస్తాం. ఈ లోకంలో మనం యాత్రికుల వలె వచ్చాము. దేవుడు సృష్టించిన ఈ అందమైన లోకాన్ని చూశాము, అందమైన జీవితాన్ని అనుభవించాము, సంతోషించాము, ఆనందించాము. ఇక మళ్ళీ తిరిగి ప్రయాణం చేయాల్సిందే. ఏ దారి నుండి నువ్వు వచ్చావో మళ్ళీ ఆ దారినే ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఇది నీ నిజమైన ఇల్లు కాదు. నీ ఇల్లు పరలోకంలో ఉంది. మన పౌరసత్వం పరలోకంలో ఉంది. నీ ఒక అన్యుడువని, యాత్రికుడువని, విదేశీయుడువని, అపరిచితుడువని, సందర్శకుడువని బైబిలు మనకు బోధిస్తుంది. అపరిచితులం ఈ లోకానికి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, కొన్ని మరణాలను మనం చూసినప్పుడు మనం చలించిపోతాం, బాధపడిపోతాం. ఉదాహరణకి మన ప్రీతమ దైవజనులు ప్రొఫెసర్ ప్రకాష్ గంటేల గారు. ఆయన అకాల మరణము తెలుగు రాష్ట్రాల్లో ప్రతి క్రైస్తవునికి తీరని లోటు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పౌలు భక్తుని వలె సేవ చేశాడు అని చెప్పడంలో లేస్యమైన సందేహం లేదు. ఆయన ఒకవైపు ప్రొఫెసర్గా తన కొరకు, తన కుటుంబం కొరకు ఉద్యోగం చేస్తూ, మరోవైపు దేవుని సేవ చేశారు. కానుకలు గాని, దశమ భాగాలు గాని విశ్వాసం నుండి ఆశించకుండా ఆయనే పౌలు భక్తుని వలె పనిచేస్తూ మరోపక్క సేవ చేశారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ప్రొఫెసర్ ప్రకాష్ గంటేల. ఆయన ఒక రిఫార్మర్ అని చెప్పొచ్చు. ఒకే సంవత్సరం మనం తెలుగు రాష్ట్రాల్లో 2 గనులైన దైవ సేవకుల్ని కోల్పోయాం. వాస్తవానికి ప్రతి క్రైస్తవ సమాజానికి తీరని లోటు అని చెప్పొచ్చు. ఎందుకంటే నేడు క్రైస్తవ సమాజం తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే, ఒకరేమో దశంభాగాలు దండుకునేవాళ్ళు, మరొకరేమో అరటిపండు అని చెప్పేసి, గర్భఫలం వస్తుందని చెప్పేసి ప్రజలను ఆకర్షించుకునేవారు, మరొకరేమో చిన్న సంఘాల నుంచి పెద్ద సంఘాలకు ఆకర్షించేవారు. వాస్తవానికి మందను తయారు చేసుకోవలసిన సేవకులు మందలను దండుకుంటున్నారు. చిన్న కాపరులను కొట్టి పెద్ద కాపరులు వారు పొట్ట నింపుకుంటున్నారు. దయచేసి గమనించాల్సింది ఏంటంటే, ఇలాంటి దురదృష్టకరమైన పరిచర్యలు జరుగుతున్న రోజుల్లో కూడా విప్లవాత్మకమైన సందేశాల ద్వారా ప్రజలలో ఒక స్ఫూర్తిని నింపిన దైవ సేవకులు ప్రొఫెసర్ ప్రకాష్ గంటేల గారు. ఆయన కంటే ముందు మరణించిన మనందరికీ బాగా సుపరిచిత దైవజనులు ప్రవీణ్ కుమార్ పగడాల గారు. నిజంగా వీళ్ళు ఒక గొప్ప దైవజనులు, రిఫార్మర్స్ అని చెప్పొచ్చు. ఎంత గొప్ప సేవ చేశారు అంటే, ప్రజల నుండి, విశ్వాసుల నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, వారి దగ్గర నుండి దశమ భాగాలు తీసుకోకుండా, బదులుగా వీరు ప్రజల మధ్యకి వెళ్ళి ఫ్రీగా సేవ చేశారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇలాంటి దైవజనులను కోల్పోవటం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి క్రైస్తవునికి కూడా తీరని లోటు. వారి యొక్క అకాల మరణం విన్నప్పుడు చాలా దుఃఖము, బాధ కలిగింది. ఈ లోకంలో ఉన్న ఒక సామెత ఏంటంటే, పోయిన వారు అందరూ కూడా మంచోళ్ళు అని అంటుంది ఈ లోకం. ఆ గనులైన సేవకులు ఉన్నంతకాలం కూడా వారిని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ వారు మరణించిన తర్వాత అందరూ వారు ప్రసంగాలు వినడం ప్రారంభించారు. వారు ప్రసంగాల రూపంలో ఇంకా బ్రతికే ఉన్నారు. వారి సందేశాలు వింటున్నప్పుడు ఒక్కొక్క మాట ఒక తోటలాగా నరనరాల్లో ఇంకిపోయి ఓ బలాన్ని, శక్తిని ఇస్తుంది. నిజంగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని తెలుగు రాష్ట్రాల్లో బహు బలంగా వాడుకున్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వారు లేరు అన్న లోటు ఇంకెవరు పూడ్చలేరు. అయ్యో, ఇలాంటి విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చే సేవకులు ఈరోజు మనం కోల్పోయామే తెలుగు రాష్ట్రాల్లో అని చాలామంది, నాతో సహా బాధపడుతూ ఉన్నాము. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు కేవలము ఈ లోకములో గుడారమును విడిచి మహిమాలోకములో ప్రవేశించారు అన్న సత్యాన్ని మనం మరువకూడదు. ఎందుకంటే మనందరం అక్కడికి వెళ్ళేవారమే, వారు ఇక్కడికి వచ్చుట అనేది జరగదు. దేవుడు ఈ లోకంలో మనకిచ్చిన ఏ పనైనా సరే విశ్వాసముతో చేస్తూ, మన కొరకు వాగ్దానము చేయబడిన
ఆ నిత్యత్వ బహుమానం కొరకు మనం ఎదురు చూచే వారమై ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా కనిపెట్టుకునే వారమై ఉండాలి. ఉదాహరణకు, ఓ చేప నేల మీద నివసిస్తూ సంతోషంగా ఎప్పుడూ ఉండలేదు. అదేవిధంగా గాలిలో ఎగిరే పక్షిరాజు కూడా ఎగురుటకు అవకాశం లేకపోతే అది సంతృప్తిగా ఉండలేదు. సిమిలర్గా మానవులో అయిన మనం కూడా ఈ భూమి మీద ఎన్నడూ సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించలేము. కొన్నాళ్ళు దుఃఖం, కొన్నాళ్ళు సంతోషం, కొన్నాళ్ళు అటు సంతోషం ఉండదు, ఇటు దుఃఖం ఉండదు. ఇలా ప్రతి నరుడు కూడా ఈ భూమి మీద ఎన్నడూ సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించలేడు. ఎందుకంటే నరులు ఉన్నతమైన పని కొరకు నిర్మించబడి ఉన్నారు. ఏంటయ్యా ఉన్నతమైనదంటే అది పరలోక పట్టణం, అక్కడ మన పౌరసత్వం ఉన్నది అని దైవజనులు పరిశుద్ధ పౌలు గారు చెప్తాడు. దైవజనులు సిఎస్ లూయిస్ గారు ఏమంటారంటే, నిత్యము కానివన్నీ నిత్యముగా పనికిరానివి అని అంటాడు. హ్యావ్ యూ గాట్ మై పాయింట్? ప్రతి వస్తువుకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, ప్రతి జంతువుకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, ప్రతి నరునికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. కాబట్టి ఈ లోకము శాశ్వతము కాదు. అసలు మనం నిత్యము అని అనుకుంటున్నవన్నీ అసలు నిత్యమే కావు. నిత్యము కానివన్నీ నిత్యముగా పనికిరానివి అని అంటున్నాడు. అంటే ఈ లోకంలో ఈ గుడారముగా పిలువబడుతున్న ఈ శరీరము కూడా ఏదో ఒక రోజు తుప్పు పట్టిపోయేది, మట్టిలో కలిసిపోయేది, పనికిరానిది. ఈ అశాశ్వతమైన శరీరం కొరకే నరులు ప్రాకులాడుతున్నారు. అది చేద్దాం, ఇది చేద్దాం, అలా సంపాదిద్దాం, ఇలా సంపాదిద్దాం. అన్యాయములు, అక్రమములు బైబిల్లో రాయబడి ఉంటుందండి. అన్యాయము విస్తరించడం చేత ప్రజలలో ప్రేమ చల్లారిపోతుందట. ఎందుకు అంటే ప్రజల్లో అన్యాయము విచ్చలవిడిగా పెరిగిపోతా ఉంది. అందుకే ప్రేమలు చల్లారిపోతా ఉన్నాయి. ఈ లోకంలో మనకొచ్చే ప్రతి శ్రమ కేవలం తాత్కాలికమైనదే. ఈ గుడారం విడిచిపోయిన తర్వాత అసలు శ్రమలే ఉండవు, అసలు కష్టాలే ఉండవు. మనం ఎక్కడ ఉంటాము? పరలోకంలో ఉంటాం. కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, క్షణం మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని అంటారు. మనకు కనిపిస్తున్న దృశ్యమైనవన్నీ కూడా అనిత్యములు, తాత్కాలికమైనవి. ఈ లోక భోగాలన్నీ కూడా తాత్కాలికమైనవే. అసలు శరీరం అనే గుడారమే కాదు, ఈ లోకం అనే గుడారం కూడా ఒకానొక రోజు శిథిలమైపోయింది. ఇది కేవలము తాత్కాలికంగా ఏర్పాటు చేయబడిన నివాస స్థలం. మనం ఎక్కడ ఉంటామో తెలుసా? పరలోకము మన యొక్క నివాస స్థానం. ఈ లోకం యొక్క నటన గతించిపోవును అంటాడు అపోస్తుడైన పౌలు గారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనం ఎరగవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గుడారాన్ని ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు వదిలిపెట్టాల్సిందే. వారు వచ్చినా వారి వరుసలోనే వెళ్ళిపోవాల్సిందే. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-16 వచనాల్లో, వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. ఈ లోకంలో ఏ నరునికి, ఏ మతస్థుడికి లేని నిరీక్షణ క్రైస్తవులమైన మనకు ఉంది. నీకు నాకు ఒక నిరీక్షణ ఉంది. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. ప్రభువారు అన్నాడు, నేను మీ కొరకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. కాబట్టి మీరు కూడా రావడానికి సిద్ధపడండి. సిద్ధపడ్డారా? సిద్ధపడలేదా? ప్రకాష్ గంటేలా గారి ఫినరల్ కార్యక్రమంలో ఒక దైవజనులు సాక్ష్యం చెప్తున్నారు. ఆగస్టు 14వ తారీఖు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడట, ప్రకాష్ గారు సిద్ధపడ్డారా అని అడిగారట. నేను ఎప్పుడూ సిద్ధపడ్డాను అని ఆయన జవాబిచ్చాడట. అయితే ఆయన 15వ తారీఖు చనిపోతాడన్న విషయాన్ని కూడా ఆయనకు తెలియజేశాడట. ఈ లోకంలో నిజమైన భక్తి చేసిన వారు, వారి యొక్క మరణము వారు తెలియని వారు కాదు. నువ్వు సిద్ధపడు, నీ సమయం అయిపోయింది, నీ గుడారాన్ని వదిలిపెట్టడానికి సమయం వచ్చింది, నువ్వు సిద్ధపడు అని ప్రభు పిలుస్తున్నాడన్నా అని ఆయన సాక్ష్యం ఇచ్చాడట. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం కూడా అలా సిద్ధపడి ఉండాలి. మరణమును గురించి భయపడుటకు ఈ లోకములో ఉన్న దేవునిని ఎరుగని అన్య ప్రజల వలె మనం లేము.
ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్న సంపాదన, పేరు, ప్రఖ్యాతలు, ధనము, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా శిథిలమైపోతాయండి. ఒక్కటి కూడా ఉండదు. శాశ్వత కాలం ఉండేది, యుగాయుగాలు ఉండేది, నిత్యత్వం, పరలోకం. అందుకే అక్కడికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడాలి. చాలా మంది ఇక్కడేదో సమకూర్చుకొని, ఇక్కడేదో కట్టుకొని, ఇక్కడేదో తరతరాల కొరకు సంపాదించుకొని పెట్టి చాలా మంది అనుకుంటారు చాలా సమకూర్చామండి, తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి. మరి పరలోకంలో ప్రవేశం ఉందా? పరలోకంలో ప్రవేశమే మెయిన్. ఇక్కడ ఏమి సంపాదించుకున్నావు, ఎంత సమకూర్చుకున్నావు, ఎంత పెట్టుకున్నావు, ఎంత దాచుకున్నావు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు ఎంత సంపాదించి సమకూర్చి పెట్టుకున్నావు, అన్యాయంగా అక్రమంగా సంపాదించి పెట్టుకుంటున్నావు. అయితే ఈ లోకంలో ఇంత అవినీతిగా బ్రతికే నీకు పరలోకంలో పౌరసత్వం రావాలి అంటే ఈ గుడారము వదిలిపెట్టి వెళ్లే నాటికల్లా నువ్వు నీతి న్యాయములు కలిగి బ్రతకాలి. అది సిద్ధపాటు. ఆ దైవజనుడు ప్రకాష్ గంటేలా గారి గురించి చెప్తున్నాడు. ప్రకాష్ గంటేలా గారంట ఓ గొప్ప నిరీక్షణ, నిశ్చయిత కలిగిన దైవజనులు అని సాక్ష్యం ఇచ్చారు. నీకు అలాంటి సిద్ధపాటు ఉందా? నేను ఈ లోకంలో చనిపోతే ఖచ్చితంగా పరలోకంలో కన్ను తెరుస్తాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ముందున్న భక్తులు నమ్మకమైన భక్తిని చేశారు. పౌలు గారు ఓ గొప్ప విశ్వాస వీరుడు అయినప్పటికీ ఈ లోకంలో ఆయనకు చెరసాల తప్పలేదు. అయినా నిశ్శబ్దమైపోయాడు. బాప్తిసం ఇచ్చు యోహాను గారు మండుతూ ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఓ గొప్ప సేవ చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పరిచయం చేశాడు. ఆయనకు ఈ లోకము చిరచ్ఛేదం అనే బహుమానాన్ని ఇచ్చింది. లక్షలాది మంది విశ్వాసులు, సేవకులు, మిషనరీలు, పరిశుద్ధులు హతసాక్షులైపోయారు. అయితే వారు గుర్తించింది ఏంటంటే ఈ లోకంలో సంపాదించే ఆస్తిపాస్తులు, ఈ లోకంలో సంపాదించే విజయము, అధికారము దేవుని దృష్టికి విలువైనవి కావు. వారి దృష్టికి విలువైనది ఏంటయ్యా అంటే దేవుడు ఈ లోకంలో ఇచ్చే ప్రతి పనిని నమ్మకముగా, యథార్థముగా, పూర్ణ హృదయముతో ఆయనను సేవిస్తూ చేయటమే. వర్క్ ఈజ్ వర్షిప్. ఇతరులదు ఆశించకుండా చేయాలి. చాలా మంది బ్రదర్ మీకు దశంభాగం పంపాలి, బ్రదర్ మీకు కానుక పంపాలి, ఎలా అని అడుగుతూ ఉంటారు. మీరు నాకు ఎటువంటి డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు. మీ సంఘాల్లో ఉన్న సేవకులకు ఇవ్వండి. నిజముగా యథార్థముగా సేవ చేస్తున్న సేవకులు అనేక మంది ఉన్నారు. కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితిలో ఉన్న సేవకులు ఉన్నారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ప్రయాణ ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న సేవకులు ఉన్నారు. అటువంటి వారిని గుర్తించండి, వారికి ఇవ్వండి. నా దగ్గర మాత్రం ఖచ్చితంగా వాక్యాన్ని వినండి. గుర్తుపెట్టుకోవాలి, మనలో చాలా మంది చేసే పని ఏంటయ్యా అంటే దేవుడిని ఊరేగించిన గాడిదను మొక్కుతా ఉంటారు, గాడిద కాళ్ళు పట్టుకుంటా ఉంటారు, గాడిదను వెంబడిస్తూ ఉంటారు. గాడిద ఎక్కి ఊరేగుతున్న దేవదేవుణ్ణి మనం వెంబడించాలి. అయితే అందరూ గాడిద ఫోటోలు పెట్టుకుంటారు, గాడిదగా భజన చేస్తూ ఉంటారు. దేవుణ్ణి మోసినంత మాత్రాన గాడిద అయిపోకుండా ఉంటుందా? సేవకులు కూడా అంతే. క్షమించాలి. దేవుని యొక్క శిలువ భారాన్ని, దేవుని యొక్క శిలువ స్వార్థను మోయటమే మన పని, అంతేగాని భజనలు చేయించుకోవటం కాదు. ఈ లోకంలో ప్రతి నరుడు గుర్తించాల్సిన విషయం ఏంటంటే వారి వారి పనిని విశ్వాసముగా చేయాలి, నమ్మకముగా చేయాలి. ఈ గుడారం వదిలిపెట్టే లోపు ఓ గొప్ప సాక్ష్యాన్ని పొందుకొని ఉండాలి. మన ముందున్న విశ్వాస వీరులు చేసిన పని అదే. ఓ గొప్ప ఇంగ్లాండ్ దైవజనుడు అనే మాట ఏంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన విశ్వాస వీరుల యొక్క పాదాల దగ్గర కూర్చొని హేబేలు గారు మొదలుకొని అపోస్తుల వరకు వారు ఎలాంటి శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాల ద్వారా కూడా వెళ్తున్నప్పుడు వారు నమ్మకంగా, యథార్థంగా, విశ్వాసముతో ఎలా ఉండగలిగారో వారి పాదాల దగ్గర కూర్చొని అనేకమైన విషయాలు నేర్చుకోవాలన్న ఆశ నాకుందే అని అంటాడు. మనం కూడా విశ్వాస వీరుల గురించి చదువుతున్నప్పుడు మనలో ఓ విప్లవాత్మకమైన మార్పును రావాలి. శ్రమలు, కష్టాలు వారిని వెంబడిస్తున్నా, శత్రువులు తరుముతున్నా వారు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. వారికి దేవుడు ఇచ్చిన పనిని నమ్మకంగా, యథార్థముగా చేసి ఈ లోకయాత్రను ముగించారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమలు ఎదుర్కొన్న యోబు గారు తాను చనిపోయే నాటికి 2 ఆశీర్వాదాన్ని పొందుకొని ప్రభు దగ్గరకు చేరుకున్నాడు. కష్టాలు, శ్రమలు ఎదుర్కొన్న దావీదు గారు తాను చనిపోయే నాటికి ఐశ్వర్య ప్రభావంతో కన్నుమూశాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, చనిపోయే నాటికల్లా మనము కూడా దేవుని ప్రభావముతో కన్నుమూయాలి. ఓ గొప్ప విశ్వాస వీరునిగా కన్నుమూయాలి. ఈ లోకం కూడా చనిపోయే నాటికి మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. తన గుడారాన్ని విడిచిపెట్టే నాటికి ఇతడు పరిశుద్ధుడు అన్న సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. ఇతడు నీతిమంతుడు, ఇతడు యథార్థవంతుడు, ఇతడు నిజమైన సేవకుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అన్న ఓ గొప్ప సాక్ష్యాన్ని ఈ లోకానికి వదిలిపెట్టి మనం వెళ్ళాలి. ప్రొఫెసర్ ప్రకాష్ గంటేలా గారు వదిలిపెట్టిన సాక్ష్యం ఏంటో తెలుసా? నమ్మకమైన సేవకుడు.
ఓ గొప్ప నిశ్చయిత కలిగిన సేవకులు అని సాక్ష్యం పొందుకున్నారు. అపోస్తుడైన పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అని అన్నాడు. క్రీస్తు పరిచయం లేనప్పుడు మనకంటే భక్తి చేసిన వారి అడుగుజాడల్లో మనం కొంతకాలం నడవటం అది మనకి శ్రేష్టం. మనకున్న నిశ్చయత పరలోకం, మనకున్న నిరీక్షణ పరలోకం. ఏదో ఒక రోజు మనం ఈ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసిందే. ఎందుకంటే ఈ భూలోకము దాని ఆశ అంతా గతించిపోయింది. కానీ పరలోకము, అక్కడ శాశ్వత నివాసము ప్రభువు మన కొరకు ఏర్పరిచి ఉన్నాడు. కాబట్టి మనం దిగులు పడొద్దు, భయపడొద్దు. మరణమును గురించి ఎటువంటి భయాన్ని పెట్టుకోవద్దు. ఈ సత్యమన్నా తెలుసా నీకు? భూమి పుట్టిన నాటి నుండి నేటి వరకు కూడా, ఆదాము మొదలుకొని ప్రకాష్ గంటేలా గారి వరకు కూడా మరణాన్ని రుచి చూడని వారు ఎవరో? రేపు నువ్వు నేను ఎవరో ఒకరము వెళ్ళిపోతానేమంటాం. కానీ ఈ గుడారాన్ని విడిచి పరలోకములో ప్రభువు మన కొరకు ఏర్పాటు చేసిన ఆ గుడారములో ప్రవేశించే అర్హతను మనం పొంది ఉన్నామా లేదా అనేదే ప్రశ్న. ఈ లోకంలో కన్ను మూస్తే మరుక్షణము ప్రభు పాదాల దగ్గర పరలోకంలో కన్ను తెరవగలమన్న నిశ్చయత కలిగి ఉన్నామా లేదా అనేది ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ పనిచేసి కన్ను మూసి పరలోకములో కన్ను తెరుస్తామన్న నిశ్చయత కలిగి ఉండు. మీలో ఎంతమందికి ఆ నిశ్చయత ఉంది? ఎస్, నేను కూడా పరలోకంలో నా కొరకు ఏర్పాటు చేసిన ఆ గుడారంలో ప్రవేశించాలి. ఈ లోకం అశాశ్వతమైనది. ఈ లోక నటనంతా గతించిపోతుంది. నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్. ఈ గుడారం విడిచిపెట్టే లోపు ఈ లోకంలో గొప్ప సాక్ష్యము, పరలోకంలో నిత్య మహిమను పొందుకునే కృప నాకు కూడా కావాలి. నేను కూడా నిశ్చయత కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలి. నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, ఈ భూమి మీద ఉన్నంతకాలం నరునికి సంపూర్ణ సంతోషము, సమాధానము ఉండదు అని మాకు తెలియజేశారు. మా శాశ్వత నివాసము పరలోక పట్టణము అని మాకు తెలియజేశారు. ఈ లోకములో గొప్ప సాక్ష్యం, పరలోకములో నీ మహిమ పొందుకునే కృప మాకు కావాలి. మా ముందున్న భక్తులందరూ ఈ లోకంలో కన్ను మూసిన మరుక్షణం పరలోకంలో కన్ను తెరుస్తాము అన్న ఓ గొప్ప నిశ్చయితతో బ్రతికారు. ఆ మహిమాలోకంలో చేర్చబడ్డారు. మాకు కూడా ఆ మహిమాలోకం ప్రవేశం కావాలి. దయచేసి ఈ లోకంలో, ఈ గుడారంలో ఉన్నంతకాలం నమ్మకముగా, యథార్థముగా, పరిశుద్ధముగా, విశ్వాస సహితముగా బ్రతికి మా కొరకు నువ్వు చేసిన వాగ్దాన ఫలం పరలోకం పొందుకునే వరకు ఈ లోకంలో మేము విశ్వాసంగా బ్రతకాలి. అటువంటి నిశ్చయత మాకు దయచేయమని అడుగుచున్నాము. చేతులెత్తిన మా బిడ్డలందరూ ప్రభువా, విశ్వాసముగా, నమ్మకముగా ఈ లోకంలో పనిచేసి నీ సేవ చేసి పరలోకంలో ప్రతిఫలం పొందుకునే కృపని దయచేయండి. ఓ గొప్ప నిశ్చయత మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నాము. రక్షణ మారు మనసు లేని బిడ్డలు ఇంకా చాలా మంది ఉన్నారు ప్రభువా. దయచేసి మా బిడ్డలకు రక్షణను ఇవ్వండి, మారు మనసునివ్వండి తండ్రి. ఈ లోకంలో మా యాత్ర ముగించుకునే లోపు మేము ఓ నమ్మకమైన సేవకులుగా, నమ్మకమైన దాసులుగా, నమ్మకమైన పనివారముగా, నమ్మకమైన బిడ్డలుగా మేము పేరు సంపాదించుకోవాలి. దయచేసి మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము. మా బిడ్డలు చాలా మంది నాయన డిఎస్సి రాస్తున్నారు, కోర్టు ఎగ్జామ్స్ కొరకు రాస్తున్నారు, ఆర్ఆర్బీ కొరకు రాస్తున్నారు, గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తున్నారు. దయచేసి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. కష్టపడి చదువుతూ రాస్తున్న బిడ్డలందరికీ ప్రతిఫలాన్ని ఇవ్వండి. డిఎస్సి రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఒక గొప్ప ప్రతిఫలాన్ని దయచేయమని అడుగుచున్నాము. పరిశుద్ధమైన తండ్రి, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు, పరిశుద్ధుడా అయా కుటుంబాలు విచ్ఛిన్నమైనపోయిన సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకు విడుదల ప్రకటించండి. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధ వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కార్యాలు జరిగించండి. గర్భఫలం లేని నాయన దంపతులను దర్శించండి, వారికి గర్భఫలాన్ని ఇవ్వండి. బలహీనంగా ఉన్న బిడ్డల్ని బలపరచండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు విడుదల ప్రకటించండి. పరిశుద్ధుడైన తండ్రి, మా ప్రీతమ దైవజనుడు ప్రొఫెసర్ ప్రకాష్ గంటేలా గారి యొక్క అకాల మరణంను బట్టి అయా చింతిస్తున్న ఆయన యొక్క కుటుంబము, ఆయన యొక్క సతీమణి గారు, ఆయన యొక్క బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరూ అయా ఆయనను ప్రేమించే మేమందరం కూడా ఈ యొక్క దుఃఖము నుండి, వేదన నుండి విడిపించబడినట్లుగా మా అందరికీ శాంతిని, సమాధానాన్ని, నెమ్మదినివ్వండి. నీ నామం పేరిట ఆయన ప్రసంగించిన ప్రతి ప్రసంగం ఓ నిప్పుకణంలాగా ఇంకా మా మధ్య బ్రతికి ఉన్నదని ఎరిగి ప్రభువా నిన్ను స్తుతించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాము. పరిశుద్ధుడా, మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి దైవజనుణ్ణి, ప్రతి సేవకుణ్ణి, విశ్వాసిని, పరిశుద్ధులను యేసునామమున జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడా, యెరూషలేములో, అంతియోక్యాలో ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చావో అటువంటి పరిశుద్ధాత్మ కార్యాలు మా తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగించమని అడుగుచూ ఉన్నాము. నీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ
యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును, ప్రొఫెసర్ దైవజనులు ప్రకాష్ గంటెల గారి యొక్క కుటుంబానికిని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.